bonds, yield to maturity, macro duration, modified duration. These are the most complex topics in JIB AFM. But don't worry, I will simplify all these concepts. Just I will summarize the whole the chapter within 15 minutes, 15 to 20 minutes video. But hey bankers, welcome to Yoga Banking Classes. Today our topic is bond and yield to maturity and based on the and న్యూమరికల్స్ బేస్డ్ ఆన్ ఇట్. కాన్సెప్ట్స్ స్టార్ట్ చేద్దాం, న్యూమరికల్స్ ఎండ్ చేద్దాం. అయినా ఈ టాపిక్ వెళ్ళే ముందు స్మాల్ ఇంట్రడక్షన్ ఏంటంటే, ఏదైనా ఒక కంపెనీ ఫండ్ రైజ్ చేయాలంటే వాట్ ఆర్ ద ఆప్షన్స్? దేర్ ఆర్ టూ ఆప్షన్స్. వన్ ఈజ్ వాట్? ఈక్విటీ మార్కెట్. అనదర్ వన్ ఈజ్ వాట్? డెట్ మార్కెట్. ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటి? ఆస్తి అమ్ముకోవడం, లైక్ షేర్స్. డెట్ మార్కెట్ అంటే బాండ్స్, ఇవన్నీ డెట్ మార్కెట్లోకి వస్తాయి, అంటే అప్పు రైజ్ చేయడం అనమాట. అంతే కదా. ఇప్పుడు కంపెనీసే బాండ్స్ ఇష్యూ చేస్తాయా, ఇంకా అదర్ బాడీస్ కూడా ఇష్యూ చేస్తాయా? గవర్నమెంట్ కెన్ ఇష్యూ ద బాండ్స్. ఈవెన్ ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది, పిఎస్యూస్ ఇష్యూ చేస్తాయి, మున్సిపల్ కార్పొరేట్స్ ఇష్యూ చేస్తాయి, లోకల్ అథారిటీస్ కూడా ఇష్యూ చేస్తాయి. బట్ దీస్ ఆర్ ద బాండ్స్, దీస్ ఆర్ ద ఇష్యూడ్ బై ద బాండ్స్. అంటే గవర్నమెంట్స్ ఆర్గనైజేషన్ ఇష్యూ చేసే వాటిని బాండ్స్ అంటాం. అలాగే కార్పొరేట్ కంపెనీస్ కూడా బాండ్స్ ఇష్యూ చేస్తాయి. కార్పొరేట్ కంపెనీ ఇష్యూ చేసేదాన్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వాట్? డిబెంచర్స్. వాట్ ఇట్ విల్ కాల్ ఇట్ యాజ్ ద డిబెంచర్స్. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం జనరల్‌గా బ్యాంకింగ్‌లో చూస్తుంటాం. డైలీ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేస్తాం కదా. అవి కూడా బాండ్సేనా? కాదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్. బాండ్స్ అనేవి ఏంటంటే క్యాపిటల్ మార్కెట్‌లో కూడా ఉంటాయి. లైక్ దీస్ ఆర్ ట్రాన్స్‌ఫరబుల్. బాండ్స్ కెన్ బి ట్రాన్స్‌ఫర్డ్ టు వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ అండ్ దీస్ బాండ్స్ విల్ ప్లే విటల్ రోల్ ఇన్ క్యాపిటల్ మార్కెట్. వాట్ ఇట్ మీకు ఒక ప్రొఫార్మా చూపిస్తున్నాను. బాండ్ ఎలా ఉంటది. అండ్ బాండ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫేస్ వాల్యూ. ఇది జనరల్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌లో చూస్తే ప్రిన్సిపల్ వాల్యూ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఫేస్ వాల్యూ. అండ్ సెకండ్ థింగ్ ఈస్ కూపన్ రేట్. కూపన్ రేట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్. అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ టెన్యూర్. వాట్ ఇస్ ద టెన్యూర్? అండ్ రిడెంప్షన్ వాల్యూ. రిడెంప్షన్ వాల్యూ అంటే బాండ్ మెచ్యూర్ అయిన తర్వాత మీకు ఎంత మనీ రిటర్న్ వస్తుంది. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద బాండ్. ఇవి కాకుండా ఇంకా చాలా అదర్ టాపిక్స్ కూడా ఉంటాయి. బట్ మనకి ఈ చాప్టర్ వరకు ఇంతవరకు సరిపోతుంది. ఓకేనా. అండ్ దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ బాండ్స్. ఇప్పుడు మనం డిపాజిట్లు చూస్తే రీఇన్వెస్ట్‌మెంట్ డిపాజిట్ అంటాం, లేదా మంత్లీ డిపాజిట్ అంటాం, క్వార్టర్లీ డిపాజిట్ అంటాం. ఇలా ఉంటాయో, అలాగే కూడా బాండ్స్‌లో కూడా దేర్ ఆర్ సర్టైన్ టైప్స్. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ టైప్స్ తీసుకుంటాం. వన్ ఏంటంటే ఫిక్స్డ్ రేట్ బాండ్. ఫిక్స్డ్ రేట్ బాండ్ అంటే ద నేమ్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ఫిక్స్డ్ రేట్. అంటే దీనిపైన వచ్చే రిటర్న్ కూడా ఫిక్స్డ్‌గా ఉంటది. ఆటోమేటిక్‌గా ఏ రేట్‌కైతే మనం అగ్రీ అయ్యి ఉంటామో, అదే రేట్‌తో మనం అంటిల్ మెచ్యూర్ అయ్యే వరకు అదే రేట్ మనం కంటిన్యూ చేస్తాం. ద సెకండ్ వన్ ఇస్ ఫ్లోట్ రేట్. ఫ్లోట్ రేట్ అంటే మన డైలీ బ్యాంకింగ్‌లో ఇంట్రెస్ట్ రేట్‌కెలా లోన్స్ అయితే ఇస్తామో, అలానే ఫ్లోట్ రేట్ అంటే రేట్ మారుతూ ఉంటది. థర్డ్ వన్ ఇస్ జీరో కూపన్ బాండ్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. జీరో కూపన్ బాండ్ దీన్ని ఏమంటే ఎట్ పార్ డిస్కౌంట్ అని కూడా అంటాం. ఎట్ పార్ డిస్కౌంట్. అంటే ఏంటి సార్ అంటే, జనరల్‌గా మన ఊర్లలో డైలీ ఫైనాన్స్ చేస్తుంటారు చూసారా? వాళ్ళేం చేస్తారు? సర్టెన్ సమ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రూ. 10,000 మనం వాళ్ళ దగ్గర అప్పు తీసుకున్నామనుకోండి. ఒక 10% చార్జ్ అనుకోండి ఇంట్రెస్ట్. రూ. 9,000 వాళ్ళేం చేస్తారు? రూ. 9,000 మనకిస్తారు. బట్ మన దగ్గర నుంచి మనం 10,000 కలెక్ట్ చేసుకుంటారు. ద సేమ్ థింగ్ విల్ బి హ్యాపెన్ హియర్ జీరో కూపన్ బాండ్ కూడా. ఇది మీకు బిట్లు ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటాయి. జీరో కూపన్ బాండ్‌లో ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయదు. కానీ మనమే ముందు డిస్కౌంట్‌గా పర్చేజ్ చేసుకుంటాం. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 10% అయిందనుకోండి. సేమ్ ఇదే ఎగ్జాంపుల్. బాండ్ రేట్ 10% ఉందనుకోండి. ఫేస్ వాల్యూ 1000 ఉందనుకోండి. మనం 900కే పర్చేజ్ చేస్తాం. 900కే పర్చేజ్ చేస్తాం. కానీ మెచ్యూర్ అయిన తర్వాత మనకెంతొస్తుంది? రూ. 1000 వస్తుంది. దట్ ఈస్ వాట్ జీరో కూపన్ బాండ్. అండ్ హై యీల్డ్ బాండ్. హై యీల్డ్ బాండ్ ఆల్సో నోన్ యాస్ జంక్ బాండ్స్. అంటే లో గ్రేడ్ కంపెనీస్ ఇష్యూ చేస్తాయి. మీకు ఇంతకుముందు చెప్పాను. బాండ్స్ అనేవి గవర్నమెంట్ బాడీస్ ఇష్యూ చేస్తాయి. ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇష్యూ చేస్తాయి. ప్రైవేట్ కంపెనీస్ ఇష్యూ చేస్తే డిబెంచర్స్ అంటాం. అలా దాంట్లో పాటే ప్రైవేట్ కంపెనీ ఇష్యూ చేసిన వాటిని కాకపోతే లో గ్రేడ్ కంపెనీస్ అన్నమాట. అంటే స్టార్టప్స్ లేదా అసలు అన్నోటీస్డ్ కంపెనీస్ యూజ్ చేస్తాయి. అలాంటి వాటిని హై యీల్డ్ బాండ్స్ అంటాం. అంటే వీటి రిటర్న్ ఎక్కువ ఉంటది. బట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటది. అండ్ కన్వర్టిబుల్ బాండ్స్. వాట్ ఈస్ మీన్ బై కన్వర్టిబుల్ బాండ్స్? కన్వర్టిబుల్ బాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో మీరు బాండ్ తీసుకున్నారు. తర్వాత మీరు దాన్ని ఈక్విటీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చన్నమాట. దట్ ఈస్ వాట్ కన్వర్టిబుల్ బాండ్స్.
అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ పర్పెచువల్ బాండ్స్. పర్పెచువల్ బాండ్స్ అంటే వీటికి ఎటువంటి మెచ్యూరిటీ కూడా ఉండదు. గాట్ ద పాయింట్. ప్రతి బాండ్‌కి మెచ్యూర్ ఉంటది. అంటే 5 ఇయర్స్, 3 ఇయర్స్ ఉండాలి. బట్ పర్పెచువల్ బాండ్స్ దీనికి మెచ్యూరిటీ ఉండదు. ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటది. అంటిల్ అండ్ అన్‌లెస్ యూ క్లోజ్ ద బాండ్. అండ్ బేరర్ బాండ్. బేరర్ బాండ్ అంటే ఏంటంటే దీనిపైన ఎటువంటి పేరు కూడా ఉండదు. మోస్ట్ రిస్కీ బాండ్స్ కూడా. ఎవరికిచ్చాము, ఇన్వెస్టర్ ఎవరు, ఇన్వెస్టర్ ఐడీ ఏమి ఉండవు. ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే హోల్డర్. దట్ ఈస్ వాట్ ద బేరర్ బాండ్. ద లాస్ట్ వన్ ఇస్ గవర్నమెంట్ బాండ్. ఇవి మనకందరికీ తెలిసినవే ట్రెజరీ బాండ్స్ అంటాం. మన ఆర్‌బీఐ ఇష్యూ చేస్తది. లేదా గవర్నమెంట్స్ ఇష్యూ ఆ గవర్నమెంట్ ఆర్‌బీఐయే ఆన్ ది బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఇష్యూ చేస్తది. బట్ ఇవి మనకని తెలిసినవే. అండ్ దేర్ ఆర్ 2 ఆప్షన్స్ ఇన్ ద బాండ్స్. వన్ ఈస్ వాట్ కాలబిలిటీ అండ్ అదర్ వన్ ఈస్ పుట్టబిలిటీ. మీరు డెరివేటివ్స్ గురించి చదివుంటే డెరివేటివ్స్‌లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేంటంటే కాల్ ఆప్షన్, రెండోదేంటే పుట్ ఆప్షన్. కాల్ ఆప్షన్ అంటే ఏంటి అంటే సపోజ్ ఇన్ఫోసిస్ కంపెనీ బాండ్స్ ఇష్యూ చేసింది. నేనే పర్చేజ్ చేశాను. ఐ యామ్ ద పర్సన్ ఐ హావ్ పర్చేస్డ్. ఒక ₹1000 బాండ్ పర్చేజ్ చేశాననుకోండి. ఇప్పుడు ఈ కాల్ ఆప్షన్ అంటే ఏంటంటే ఇష్యూర్ హాస్ ద రైట్ టు రీపే ద బాండ్ బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ. అంటే ఇప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీ ఏంటంటే తనకు ఫండ్ కావాలి. ఫండ్ కోసం ఏంటంటే బాండ్స్ రైజ్ చేసింది. కానీ ఎప్పుడైతే తనకు ఫండ్స్ వస్తాయో అప్పుడు ఈ బాండ్స్ క్లోజ్ చేసుకుంటది. ఓకే బాబు, నా దగ్గర నా ఫండ్స్ నాకొచ్చేసాయి. నేను నీకు బాండ్స్ ఇష్యూ చేశాను. నా బాండ్స్ నాకిచ్చెయి. నీ అమౌంట్ నీకిచ్చేస్తాను. బిఫోర్ మెచ్యూరిటీ డేట్. అంటే ఎవరి దగ్గర రైట్ ఉంటది? ఇష్యూర్ హాస్ ద రైట్. గట్ ఇట్. అండ్ పుటబిలిటీ. పుటబిలిటీ అంటే ఏంటంటే బాండ్ హోల్డర్ దగ్గర రైట్ ఉంటది. ద హోల్డర్ హాస్ ద రైట్. వీడేంటంటాడు, ఒక 3 ఇయర్స్ 3 ఇయర్స్ టెన్యూర్‌కి బాండ్ తీసుకున్నాను. బట్ నాకు 1 ఇయర్ తర్వాత అవసరం పడింది. సో, ఐయామ్ గోయింగ్ టు ద కంపెనీ అండ్ ఐయామ్ గోయింగ్ టు ఎన్‌క్లెయిమ్ చేసుకుంటున్నానన్నమాట. నా బాండ్ నేను తీసుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ వాట్ పుటబిలిటీ. కాల్ ఆప్షన్ దగ్గర ఎవరి దగ్గర రైట్ ఉంటది? ఇష్యూర్ దగ్గర ఉంటది. పుటబిలిటీ దగ్గర హోల్డర్ దగ్గర రైట్ ఉంటది. గట్ ఇట్. నెక్స్ట్ ఈల్డ్. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టర్మ్. ఈల్డ్ అంటే ఏంటి? ఈల్డ్ అంటే ఏం లేదండి. మన బాండ్స్ పర్చేజ్ చేసాం. ఎంత ఒక ₹1000 కూపన్ వాల్యూ ఉన్న బాండ్‌ని 10% ఇంట్రెస్ట్ పెట్టి పర్చేజ్ చేసాం. చేసిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత నాకు ఎంత రిటర్న్ వచ్చిందనేదే ఈల్డ్. అదేంటండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేదో ₹10,000 కూపన్ ఉన్న అమౌంటు 10% అంటే 3 ఇయర్స్ వెయిట్ చేస్తే 10% అంటే ఎంత ₹100 వస్తుంది. 3 ఇయర్స్ వెయిట్ చేస్తే నాకు ₹300 వస్తుంది కదా! ఇంట్రెస్ట్ అదే, ఈల్డ్ కూడా అదే అవుతుంది కదా! అంటే నో. ఇంట్రెస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఈల్డ్. అదెలా? అంటే సపోజ్ మీకొక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఇప్పుడు ఇదే ₹1000 మీరు తీసుకున్నారు. 10% కూపన్‌కి తీసుకున్నారు. బట్ ఇన్‌ఫ్లేషన్ కూడా పెరిగింది. ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ 4% పెరిగిందనుకోండి. అంటే ఈరోజు ₹100 ఉండేది రేపు ₹104 నెక్స్ట్ ఇయర్. ₹100 ఉండే వాల్యూ ఉన్న వస్తువు నెక్స్ట్ ఇయర్ ₹104 అయింది. అంటే ₹100 ఈజ్ ఈక్వల్ టు ₹104 కదా! ఇప్పుడు నువ్వు ₹1000కి ఆల్ 10% చార్జ్ చేస్తున్నావు. ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తున్నావు. అంటే నీకెంతొస్తుంది? ₹100 వడ్డీ వస్తుంది. 100% ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ ఆల్రెడీ ఇది 104 అయిపోయింది. అర్థమైందా? అంటే ఇక్కడ ఆల్రెడీ కొంత అమౌంట్ నువ్వు మైనస్ అయిపోయావు. అదర్ ఫ్యాక్టర్స్ కూడా మనం కౌంట్ చేసుకుంటే మన చేతికి ఎంత మిగులుతుందనేది ఈల్డ్. గాట్ మై పాయింట్? ఇప్పుడు మీకు ₹10 వడ్డీ వస్తుంది సార్. ₹10 వడ్డీ వస్తుంది. కానీ ఇన్‌ఫ్లేషన్ ₹4 తినేసింది ఆల్రెడీ. అంటే నీ చేతికి ₹6 వచ్చినట్టు. గాట్ ద పాయింట్. దిస్ ₹6 ఈస్ కాల్డ్ యాస్ ఈల్డ్. దిస్ ₹10 ఈస్ కాల్డ్ యాస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. అంటే ఇంట్రెస్ట్ అనేది గ్రాస్ ప్రాఫిట్ అనుకోండి. ఈల్డ్ అనేది నెట్ ప్రాఫిట్. ఓకే. ఇప్పుడు మీకు ఈల్డ్‌లో మీకొక ఫార్ములా ఉంటది. మీకు న్యూమరికల్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దిస్ ఫార్ములా, దిస్ ఫార్ములా ఈస్ ఇది ఈల్డ్ ఈక్వల్ టు కూపన్ ఇంట్రెస్ట్ బై కరెంట్ మార్కెట్ ప్రైస్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మనం రాస్తుంది జేఏబీ ఎగ్జామ్. మనకి పీహెచ్ లెవెల్ బిట్స్ ఇవ్వడు. బేసిక్ లెవెల్ బిట్స్ మాత్రమే ఇస్తాడు. బాండ్ ప్రైస్ కాలిక్యులేట్ చేయడం, ఈల్డ్ కాలిక్యులేట్ చేయడం, ఈల్డ్ టు మెచ్యూరిటీ కాలిక్యులేట్ చేయడం, మోడిఫైడ్ డ్యూరేషన్ కాలిక్యులేట్ చేయడం. దీస్ 4 ఆర్ ద ఇంపార్టెంట్ న్యూమరికల్స్. ఇందులో ఇంతకు మించి ఇంకెక్కువగా మీరెళ్ళొద్దు. ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే ఇది పెద్ద కాంప్లెక్స్ టాపిక్ కాదండి. మనం బాండ్ పర్చేజ్ చేసిన నుంచి మెచ్యూరిటీ టైమ్ వరకు ఆ బాండ్ అలానే హోల్డ్ చేసి పెట్టుకుంటే వచ్చే రిటర్న్‌ని ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటారు. యూ గాట్ ద పాయింట్? మీరు సపోజ్ ఫేస్ వాల్యూ ₹1000 ఉంది ఒక బాండ్.
10% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. 3 ఇయర్స్ టెన్యూర్. 3 ఇయర్స్ టెన్యూర్ అంటే 10%, 10%, 10% 30% కదా! అంటే ₹300 మీకు ఇంట్రెస్ట్ అవుతది. అట్ ద ఎండింగ్ మీకు ఎంత రావాలి? ₹1,300 వస్తుంది. అంటే మీరు 1000 కొనుక్కుంటే మీకు ₹1,300 వస్తుంది. అంటే ₹300 మీకు ప్రాఫిట్ వస్తుంది. యాస్ పర్ ఫేస్ వాల్యూ ప్రకారం. కానీ ఇదే బాండ్‌ని మీరు సెకండరీ మార్కెట్‌లో ₹900కే పర్చేజ్ చేశారు. మార్కెట్ ప్రైస్ ₹900 అయిందనుకోండి. అప్పుడు మీకెంతొస్తుంది? ఫైనల్ వాల్యూ 1300 అది మారదు. కానీ మీరు 1000 బదులు 900కే కొన్నారు. అంటే మీకు ₹100 అక్కడ ప్రాఫిట్ వచ్చినట్టే. యూ గాట్ ద పాయింట్? జనరల్‌గా అయితే 10% ప్రాఫిటే రావాలి. ఐ మీన్ యాస్ పర్ బాండ్ ప్రకారం మీకు 10% ఈల్డ్ రావాలి. కానీ యూ ఆర్ గెట్టింగ్ మోర్ థాన్ 10%. యూ గాట్ ద పాయింట్? అంటే ఒక బాండ్‌ని మార్కెట్ ప్రైస్ పర్చేజ్ చేసి మెచ్యూర్ టైమ్ వరకు హోల్డ్ చేసుకుంటే మీకు వచ్చే ఈల్డ్‌నే ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటారు. అండ్ ఈల్డ్ టు మెచ్యూర్ మీద ఫ్యాక్టర్స్ దీన్ని ఏ ఫ్యాక్టర్స్‌ని డిసైడ్ చేస్తాయి ఈల్డ్ టు మెచ్యూరిటీని? అంటే మార్కెట్ ప్రైస్ డిసైడ్ చేస్తుంది. మార్కెట్ ప్రైస్ పెరిగిందనుకోండి, ఈల్డ్ ఆటోమేటిక్‌గా మీకు పెరుగుద్ది. బాండ్ ప్రైస్ పెరిగిందనుకోండి, ఈల్డ్ తగ్గిపోద్ది. అలానే బాండ్ ప్రైస్ తగ్గిందనుకోండి, ఈల్డ్ పెరుగుద్ది. దట్ ఇట్. అలానే ఇప్పుడు ఇదే బాండ్ సపోజ్ ₹1000 కాకుండా, ₹900 కాకుండా ₹1200 పర్చేజ్ చేశారనుకోండి. అప్పుడేమవుద్ది? అల్టిమేట్‌గా 1300 అయితే ఫైనల్ వాల్యూ. బట్ 1200 కొనేసి 1300 మాత్రమే మీకు వచ్చింది. అంటే ₹100 మాత్రం ప్రాఫిట్ వచ్చింది. అక్కడేమైంది ఈల్డ్ టు మెచ్యూరిటీ తగ్గిపోయింది. బాండ్ ప్రైస్ తగ్గిందంటే ఈల్డ్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతాయి. ఇది మనకు తెలిసిన కాన్సెప్టే కదా! సో, ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే ఏంటి? ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే మనం బాండ్ పర్చేజ్ చేసిన నుంచి టెన్యూర్ అయ్యే వరకు అలానే పెట్టుకుంటే వచ్చే ఈల్డ్‌నే ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటారు. యూ గాట్ ద పాయింట్? నెక్స్ట్ దీనికో ఫార్ములా ఉంది. న్యూమరికల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎండింగ్ డ్యూరేషన్ ఆఫ్ ది బాండ్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. డ్యూరేషన్ ఆఫ్ ది బాండ్. ఇది కొంచెం మీరు జాగ్రత్తగా వినాలి. డ్యూరేషన్ ఆఫ్ బాండ్ దేన్ని మనకి ఇండికేట్ చేస్తదంటే సెన్సిటివిటీ ఆఫ్ బాండ్. అంటే మార్కెట్ ఒక ఇంట్రెస్ట్ రేట్‌లు హెచ్చుతగ్గులైనప్పుడు బాండ్ ఎంత సెన్సిటివ్‌గా ఉందనేది ఇంపార్టెంట్. యూ గాట్ ద పాయింట్. సపోజ్ ఇప్పుడు ఈరోజు మీరు ఆహ్, దానికన్నా ముందు మాకు బాండ్ మార్కెట్‌లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్రైస్ రిస్క్. సెకండ్ వన్ ఈస్ రీఇన్వెస్ట్‌మెంట్ రిస్క్. అంటే ఏంటి మీకు చెప్తా. ఈరోజు మీరు బాండ్ ఫేస్ వాల్యూ ₹1000 ఉంది. 10% కూపన్ రేట్ ఉంది. పర్చేజ్ చేశారు. బట్ పర్చేజ్ చేసిన 2 డేస్ తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎంత 11% అయిపోయింది. మీకప్పుడు ప్రాఫిట్ వస్తదా? లాస్ వస్తదా? మీరు ఆ బాండ్ అమ్మేస్తారా? ఉంచుకుంటారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ప్రైస్ రిస్క్ ఉంది. ప్రైస్ రిస్క్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ అనేది పెరిగింది కదా! అంటే 10%ది 11% అయినప్పుడు బాండ్ వాల్యూ ఆటోమేటిక్‌గా ఏమవుతది? ఇంట్రెస్ట్ పెరిగింది అంటే జనరల్‌గా ఇంట్రెస్ట్ పెరిగినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? బాండ్ అమ్మేసి మళ్ళీ 11% బాండ్ పర్చేజ్ చేసుకొని చూస్తారు. అంటే ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే బాండ్ ప్రైస్ తగ్గిపోతుంది. మీకు ఫస్ట్ చెప్పాను కదా! బాండ్ ప్రైస్ అనేది తగ్గుతుంది. అంటే ప్రైస్ రిస్క్. అలా కాకుండా కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఇంట్రెస్ట్ పెరిగింది కదా! మనకు ప్రతి ఇయర్ కూపన్ అమౌంట్ వస్తుంది కదా! ఇయర్‌లీ ఇంట్రెస్ట్ వస్తుంది కదా! 10% అంటే రూ. 100 రూ. 110 వస్తుంది కదా! ఇది ఇప్పుడు 11% అయింది కదా! 100 వచ్చేది 110 అవుతుంది. ఈ 110 మీరు వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు కదా! దట్ ఈస్ రీఇన్వెస్ట్‌మెంట్. వేరే దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేసి మీకు అక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. యూ గాట్ దట్ పాయింట్? సో, దట్ ఈస్ రీఇన్వెస్ట్‌మెంట్ రిస్క్. ఈ 2 రిస్క్స్ కూడా అసోసియేట్ అయ్యుంటాయి. దేనికి? బాండ్‌కి. ఇంకా డీప్‌కెళ్తే మనకు రిస్క్ మేనేజ్మెంట్ అయిపోతుంది. నో నీడ్. ఇప్పుడు మనకేంటంటే 10% కూపన్ రేటు 11% అయింది. ఇప్పుడు మనకు బాండ్ ప్రైస్ తగ్గుతది. బాండ్ ప్రైస్ తగ్గిందంటే మనకు వి ఆర్ ఇన్ ద లాస్. అట్ ద సేమ్ టైమ్ 11% అయినప్పుడు మనకు రీఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ పెరుగుద్ది. అక్కడ మనకు ప్రాఫిట్ వస్తది. యూ గాట్ ద పాయింట్? ఒక దగ్గర వచ్చిన ప్రాఫిట్ ఇంకో దగ్గర లాస్‌లో చూపిస్తుంది. ఈ లాస్ ఈక్వల్ టు ప్రాఫిట్ 2 కూడా ఒక పాయింట్ దగ్గర ఆగుతాయి. అంటే ఒక 3 మంత్స్ ఉంచితే అలా ఆగుతాయా? 6 మంత్సా? 8 మంత్సా? 1 ఇయరా? 1 ½ ఇయరా? ఎంత టైం మనం మన దగ్గర పెట్టుకుంటే బాండ్ మనము ఎటువంటి లాస్‌లోకెళ్ళము. మనం ఏదైతే బాండ్ పర్చేజ్ చేసినప్పుడు 10% కూపన్ రేట్, ఆ 10% ఈల్డ్ మనం ఎక్స్‌పెక్ట్ చేసామో, అదే ఈల్డ్ వచ్చేలాగుంటే, ఆ టైమ్ డ్యూరేషన్ ఆఫ్ ది బాండ్ అంట. యూ గాట్ ద పాయింట్? డ్యూరేషన్ అంటే ఏంటంటే హోల్డింగ్ పీరియడ్. దేనిని హోల్డింగ్ పీరియడ్ అవ్వాలి? ప్రైస్ రిస్క్ ఈజ్ ఈక్వల్ టు రీఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ అవ్వాలి సింపుల్‌గా చెప్పాలంటే. ప్రైస్ రిస్క్ ఉంది, రీఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ ఉంది. ఇది హై అవ్వకూడదు, ఇది హై అవ్వకూడదు. ఇది లో అవ్వకూడదు, ఇది లో అవ్వకూడదు. 2 ఈక్వల్ అవ్వాలి. అంటే ఒక సెట్ అయిన పీరియడ్ దగ్గర 2 సెట్ ఆఫ్ అయిపోతాయి.
అంటే సింపుల్‌గా చెప్పాలంటే డ్యూరేషన్ ఆఫ్ బాండ్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ రిస్క్‌ని మీరు డిసపియర్ అవ్వడానికి. ఇంట్రెస్ట్ రిస్క్ మీకు ఉండకూడదు. అలా ప్లాన్ చేసుకోండి. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఎ టూల్. డ్యూరేషన్ ఆఫ్ ద బాండ్ అంటే టూల్. గాట్ ద పాయింట్? నెక్స్ట్ మెకాలో డ్యూరేషన్ అంటే ఏంటి? డ్యూరేషన్ ఆఫ్ ది బాండ్ మెకాలో డ్యూరేషన్ కూడా అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే మనం జనరల్‌గా బ్యాంక్‌లో అకౌంట్స్ ఓపెన్ చేస్తాం. ఎవరైనా ఒకరొచ్చి సార్ నాకు అకౌంట్ కావాలంటే జనరల్‌గా మనం ఫస్ట్ ఓపెన్ చేసేదేంటి ఎస్‌బి జనరల్ అనుకుంటాం. ఐ మీన్ జనరల్ సేవింగ్ జనరల్ అకౌంట్ అనుకుంటాం. అంటిల్ అండ్ అన్లెస్ అతను స్పెసిఫిక్‌గా సార్ నాకు ప్రీమియం అకౌంటో, ఆర్ఎల్స్ నాకు సాలరీ అకౌంటో కావాలని మెన్షన్ చేసినంత వరకు మనం జనరల్ అకౌంట్ అనుకుంటాం గదా! అలానే డ్యూరేషన్స్ అంటే జనరల్‌గా మెకాలో డ్యూరేషనే. అంటిల్ అండ్ అన్లెస్ దేర్ ఆర్ కొన్ని ఉన్నాయి. మోడిఫైడ్ డ్యూరేషన్ ఉంది. ఎట్సెట్రా, ఎట్సెట్రా వేరు వేరు పేర్లుంటాయి. టెర్మినాలజీ అవి మెన్షన్ చేసినంత వరకు డ్యూరేషన్ ఎక్కడనంటే మెకాలో డ్యూరేషనే. ఎందుకంటే డ్యూరేషన్ కాన్సెప్ట్ అతను ఫైండ్ ఔట్ చేశారు. గోట్ ద పాయింట్? దిస్ నథింగ్ బట్ వెయిటెడ్ యావరేజ్ టైమ్ ఆర్ హోల్డింగ్ పీరియడ్ ఈస్ నోన్ యాస్ డ్యూరేషన్ ఆఫ్ ది బాండ్. నెక్స్ట్ మీకు ఇగో చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఫేస్ వాల్యూ రూ. 1000 కూపన్ 10% మెచ్యూరిటీ 5 ఇయర్స్ అయితే 10% ఈల్డ్ తీసుకున్నారు. ఇదే సేమ్ మీకు చెప్పిన ఎగ్జాంపులే. 11% అయిందనుకోండి బాండ్ ప్రైస్ ఏముంది డౌన్ ఫాల్ అవుతుంది. కానీ ఇంట్రెస్ట్ రేట్ ఏమవుతుంది పెరిగింది. రీఇన్వెస్ట్‌మెంట్ మనకేమవుద్ది రీఇన్వెస్ట్‌మెంట్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ నేను ఇప్పుడు చెప్పిందా లేక నేను మీకు నోట్స్ రూపంలో ఇచ్చాను. అండ్ యూ ఆర్ హావింగ్ ఎ ఫార్ములా డ్యూరేషన్‌కి సమ్మేషన్ పీవీ ఇంటూ టైమ్ ఇవి మీకు న్యూమరికల్ చెప్తాను. బట్ నెక్స్ట్ ఈస్ మోడిఫైడ్ డ్యూరేషన్. మీకు డ్యూరేషన్ ఏం చెప్తది? సెన్సిటివిటీ ఆఫ్ బాండ్ కదా! మోడిఫైడ్ డ్యూరేషన్ ఏం చేస్తదంటే ప్రైస్ సెన్సిటివిటీ. అది టైమ్ సెన్సిటివిటీ. యూ గాట్ ద పాయింట్. డ్యూరేషన్ 2 ఒకటే. మెకాలో డ్యూరేషన్ మీకేంటంటే టైమ్ సెన్సిటివ్. ఎంత టైమ్ మనం హోల్డ్ చేయాలి బాండ్‌ని. రిస్క్ నుంచి తప్పించుకోవడానికి. థట్ ఈస్ వాట్ డ్యూరేషన్. బట్ మోడిఫైడ్ డ్యూరేషన్ అనేసరికి ఏంటంటే ఇన్ కేస్ ఐ మీన్ ఇంట్రెస్ట్ రేట్ 1% పెరిగినా, నా బాండ్ ప్రైస్ ఎంత పెరుగుతుంది? అది కాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించే టూల్‌నే మోడిఫైడ్ డ్యూరేషన్ అంటారు. యూ గాట్ ద పాయింట్? దిస్ ద ఫార్ములా డ్యూరేషన్ బై 1 ప్లస్ ఈల్డ్ టు ఎం. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వి ఆర్ రైటింగ్ జేఈబీ ఎగ్జామ్. నాట్ పీహెచ్‌డీ ఆర్ నెట్ ఎగ్జామ్స్. ఫైనాన్స్ ఎగ్జామ్స్ కాదు ఇది. బేసిక్ లెవెల్ ఎగ్జామ్స్. ఇందులో మనకు అడిగే న్యూమరికల్స్ కూడా బేసిక్ లెవెల్‌లో ఉంటాయి. గాట్ ద పాయింట్? సో ఒకసారి రివైజ్ చేస్తున్నాం కాన్సెప్ట్స్ అన్ని కూడా. ఫస్ట్ వన్ ఈస్ వాట్? బాండ్ అనేది మళ్ళీ చెప్పుకోనక్కర్లేదు. ఇట్స్ ఎ డెట్ ఇన్‌స్ట్రుమెంట్. దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. కాలబిలిటీ, పుట్టబిలిటీ. కాలబిలిటీ అంటే బాండ్ ఇష్యూ చేసేవాడి దగ్గర రైట్స్ ఉంటాయి. పుట్టబిలిటీ అంటే బాండ్ హోల్డర్ దగ్గర రైట్స్ ఉంటాయి. అండ్ ఈల్డ్. ఈల్డ్ అంటే ఏంటంటే మనకొచ్చే టోటల్ రిటర్న్. నెట్ రిటర్న్. ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే బాండ్ పర్చేజ్ చేసిన నుంచి మెచ్యూర్ టైమ్ వరకు వచ్చే రిటర్న్‌ని ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటారు. అండ్ డ్యూరేషన్ అంటే ఏంటంటే ఎంత టైమ్ మనం బాండ్‌ని హోల్డ్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్‌ని డిసిపేట్ చేయొచ్చు. అది డ్యూరేషన్. మోడిఫైడ్ డ్యూరేషన్ అంటే ఏంటంటే 1% ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే మన బాండ్ ప్రైస్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది. ఇంతే. ఓకేనా? ఇప్పుడు నేను న్యూమరికల్స్‌లోకెళ్తాను. న్యూమరికల్స్‌లో మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బాండ్ ప్రైస్. బాండ్ ప్రైస్ కాలిక్యులేషన్స్ అనేవి మీకు విరివిగా కనపడతాయండి. బాండ్ ప్రైస్ కాలిక్యులేషన్, ఈల్డ్ కాలిక్యులేషన్, మోడిఫైడ్ డ్యూరేషన్ కాలిక్యులేషన్. దీస్ 3 ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ న్యూమరికల్స్. డెఫినైట్లీ యూ విల్ గెట్ ద బిట్స్ ఫ్రమ్ దీస్ 3 టాపిక్స్ ఓన్లీ. మెకాలో డ్యూరేషన్ నుంచి మీకొచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ద లెంగ్తీ ప్రాసెస్ అది. మీకు అలాంటివి అడగడు. గెట్ ద పాయింట్. అండ్ బాండ్ ప్రైస్ కూడా మనకు వేరే వేరే ఫార్మ్‌లో ఉంది. మన టెక్స్ట్ బుక్‌లో చూసిన సమ్మేషన్ 1 = 1 to సంథింగ్ అండ్ కేడీ ఉంటది. అంత అనవసరం లేదు. ఇది ఈ ఫార్మ్‌లో గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఇంటూ పీవైఎఫ్ఏ ప్లస్ ప్రిన్సిపల్ ఇంటూ పీవైఎఫ్. ఇవి ఏంటి సార్ పీవైఎఫ్ అంటే? పీవైఎఫ్ఏ అంటే ప్రెజెంట్ వాల్యూ ఇన్‌కమ్ ఫ్యాక్టర్ ఆర్ డిస్కౌంట్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు. దీన్ని పీవైఎఫ్‌ని డిస్కౌంట్ ఫ్యాక్టర్ అంటారు. డిస్కౌంట్ ఫ్యాక్టర్. ప్రెజెంట్ వాల్యూ ఇన్‌కమ్ ఫ్యాక్టర్ యాన్యుటీ. వన్ థింగ్ ఇక్కడ కూడా ఇది ఇటెయ్యాలా కన్‌ఫ్యూజ్ ఉంటది. సింపుల్ ఇంకొక బండ గుర్తుపెట్టుకోండి. మనకి యాన్యుటీ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇంట్రెస్ట్ అనేది మాత్రమే మనకి పీరియాడికల్ రీపేమెంట్ అవుతుంది. పీరియాడికల్‌గా వచ్చిందంటే థట్ ఈస్ రిలేటెడ్ టు యాన్యుటీ. అందుకే ఇంట్రెస్ట్ అనేది మాత్రం పీరియాడికల్‌గా వస్తది కాబట్టి ఇక్కడ మాత్రమే యాన్యుటీ. ప్రిన్సిపల్ అనేది లంప్ సమ్ ఒకేసారి వస్తది కాబట్టి జస్ట్ పీవైఎఫ్. ఇది ఎలా కాలిక్యులేట్ చేయాలి సార్? దీని కాలిక్యులేషన్ ఎలా అని నేను చెప్తా. యాక్చువల్లీ దీని కాలిక్యులేషన్ మనం కాలిక్యులేటర్ యూజ్ చేసి చేస్తాము.
మామూలుగానే ఇదే ఫార్ములా పీవీఐఎఫ్‌కి 1/1+R4 అని. ఇది ఫార్ములా ఏసినా సరిపోతది. బట్ కాలిక్యులేటర్ చాలా సింపుల్ ట్రిక్ ఉంది. ఈజీగా కాలిక్యులేట్ చేసుకుంటాం. ఓకేనా? ఒక సమ్ ఇచ్చాడు. ఫస్ట్ సమ్‌లోకెళ్దాం. ఫేస్ వాల్యూ రూ. 1000 ఇచ్చాడు. బావుంది. కూపన్ రేట్ 12% ఇచ్చాడు. బావుంది. మెచ్యూరిటీ పీరియడ్ 3 ఇయర్స్ ఇచ్చాడు. బావుంది. రిక్వెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్. రిక్వెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ నథింగ్ బట్ మార్కెట్ డిమాండ్ చేస్తుంది. అంత రేట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఎయిదర్ నీ బాండ్ ఎక్కువున్నా, తక్కువున్నా మార్కెట్‌లో ఈ రేటే నడుస్తుంది. దట్ ఈస్ రిక్వెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్ నథింగ్ బట్ 10%. అయితే బాండ్ ప్రైస్ ఎంత? ఇలాంటివి మీకు అడుగుతాడు. బాండ్ ప్రైస్ ఎంత? బాండ్ వాల్యూ ఎంత? ఫార్ములా ఏంటి? ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఐఎఫ్ఏ గుర్తుపెట్టుకోండి. యాన్యుటీ ఫస్ట్ వస్తది. ప్లస్ ప్రిన్సిపల్ ఇంటూ పీవీఐఎఫ్. ఇప్పుడు ఇంట్రెస్ట్ మీకెంత? ఇంట్రెస్ట్ 12% కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ రూ. 120. మెచ్యూరిటీ 3 ఇయర్స్. ఓకేనా? ఇప్పుడు 120 ఏంటి? ఈ పీవీఐఎఫ్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఇది మీకు కాలిక్యులేటర్ యూజ్ చేసి చెప్తాను. మన ఫార్ములా ఏంటి? ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఐఎఫ్ఏ ప్లస్ ప్రిన్సిపల్ ఇంటూ పీవీఐఎఫ్ రైట్? అంతే కదా మన ఫార్ములా. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఎంత? 120 వచ్చేసింది. ఓకే. ఇది క్లియర్. ఇది క్లియర్. నెక్స్ట్ పీవీఐఎఫ్ ఎలా కాలిక్యులేట్ చేయాలి? పీవీఐఎఫ్ ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు ఎప్పుడు కూడా రిక్వైర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు కావాలి. 10% కావాలి. మనం ఇచ్చింది కాదు. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్సిడర్ చేస్తాం. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% 3 ఇయర్స్‌కి పీవీఐఎఫ్ ఎలా కాలిక్యులేట్ చేయాలంటే ఇది ఫార్ములా 1/1+R4 అని సింపుల్‌గా చెప్పాలంటే. ఫస్ట్ ఎంత మనకి 10%. 10% అంటే 10 డివైడెడ్ బై 100. నథింగ్ బట్ వాట్? 0.1 అంతే కదా! 0.1 రాసి పెట్టుకుంటాం పక్కన. 0.1 ఓకేనా? 0.1 రాసి పెట్టాను. నెక్స్ట్ ఇది ఎవరితో ప్లస్ చేయాలి? 1 ప్లస్ 0.1 ఎంతొచ్చింది? 1.1 ఫర్ ద పాయింట్. దీన్ని ఎవరితో డివైడ్ చేయాలి? 1 డివైడెడ్ బై 1.1 ఇక్కడ ఎన్ని పీరియడ్ అనేది ఎంతుంటే సపోజ్ 3 ఇయర్ ఉందనుకోండి. పీరియడ్స్ నాకు 3 పీరియడ్స్ 3 ఇయర్స్ ఉన్నాయనుకోండి. 1, 2, 3 ఈ 0.751 ఉంది చూసారా? 0.751 అనేది పీవీఐఎఫ్ వస్తది. దాన్ని పీవీఐఎఫ్ అంటాం. దిస్ వన్. పీవీఐఎఫ్ అంటాం. ఇదయిన తర్వాత ఒక జీటీ బటన్ ప్రెస్ చేస్తే వచ్చే వాల్యూని పీవీఐఎఫ్ఏ అంటాం. గాట్ ద పాయింట్? ఒకసారి రివిజన్ చేస్తాను. 1/1 ప్లస్ 0.1 ఇది మన ఫార్ములా. 1 ప్లస్ 0.1 అంటే 1 ప్లస్ 0.1 అంటే 1.1 కదా! 1 డివైడెడ్ బై 1.1 3 పీరియడ్స్ కాబట్టి 1, 2, 3 0.7531 ఇది మనకి పీవీఐఎఫ్. జీటీ బటన్ ప్రెస్ చేస్తే పీవీఐఎఫ్ఏ వస్తది. ఇంతే. 2.487 ఎక్కడేసాను? 0.751 ఎక్కడేసాను. టోటల్ కాలిక్యులేట్ చేస్తే 1049.44 గట్ ద పాయింట్? సో, మనకి 1049.44 వచ్చింది. అయిపోయింది కదా! నెక్స్ట్ ఫైండ్ ద బాండ్ ప్రైస్ ఫర్ ద సేమ్ వాల్యూ సెమీ యాన్యువల్ ఇంట్రెస్ట్ అన్నాడు. సెమీ యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేసరికి ఏమవుతుందంటే అక్కడ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ అవుతుంది. ఇక్కడ మాత్రం సెమీ యాన్యువల్ అంటే ఇంట్రెస్ట్ అనేది బై 2 అవుతుంది. అక్కడ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది? 120 వచ్చింది కదా! 120. 120/2. 120/2 అంటే 60. రైట్? అండ్ పీరియడ్స్ కూడా అక్కడ 3 పీరియడ్స్ ఎందుకంటే 3 ఇయర్స్ అన్నాడు. ఇక్కడ మనకి 6 పీరియడ్స్ అవుతాయి. సెమీ యాన్యువల్ అంటే ఇయర్‌కి 2 కదా! 3 ఇయర్స్ అంటే 3 ఇంటూ 2 6. నెక్స్ట్ రిక్వైర్డ్ రేట్ కూడా ఆఫ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఆఫ్ అవుతుంది. పీరియడ్స్ డబుల్ అవుతాయి. ఫార్ములా సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఐఎఫ్ఏ ప్లస్ ప్రిన్సిపల్ ఇంటూ పీవీఐఎఫ్. ఫర్ ద పాయింట్? ఇంట్రెస్ట్ ఎంత? 60 ఇంటూ పీవీఐఎఫ్ఏ ద సేమ్ వాల్యూ ఏం మారదు కదా! 2.487 సారీ. ఇది మారుద్ది. ఎందుకంటే ఇక్కడ 5% 5% పీవీఐఎఫ్ఏ 5% 6 పీరియడ్స్‌కొస్తది. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ సేమ్ వాల్యూ. ప్రిన్సిపల్ మారదు. ప్రిన్సిపల్ ఎంత? రూ. 1000 రూపీస్ ఇంటూ పీవీఐఎఫ్ 5%
6 పీరియడ్స్‌కొస్తుంది. ఇంతకుముందు చెప్పిన కాలిక్యులేషన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. కాలిక్యులేషన్ నేనేం చెప్పను. ఎందుకంటే అది మీరు కూడా చేసుకోగలుగుతారు. గోట్ ద పాయింట్? నెక్స్ట్. If your bond value is ₹1000 carrying coupon rate 12%, ఓకే. మార్కెట్ రేట్ ఏమో 800 అయితే ఫైండ్ ది ఈల్డ్. సింపుల్. ఈల్డ్ ఫార్ములా ఏంటి? కూపన్ ఇంట్రెస్ట్ బై బాండ్ ప్రైస్. అంతే కదా! కూపన్ ఇంట్రెస్ట్ ఎంత? ₹1000 ఫేస్ వాల్యూ 12%. 12% అంటే 120 కూపన్ ఇంట్రెస్ట్ బై బాండ్ ప్రైస్. బాండ్ ప్రైస్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. బాండ్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైజే. బాండ్ రేటు అంటే మార్కెట్ రేటే. ఓకేనా? బాండ్ ప్రైస్ ఎంత? ₹800. అంతే కదా! కాలిక్యులేట్ చేస్తే 0.15 అంటే 15% ఈల్డ్ వచ్చింది మనకి. చాలా సింపుల్ కనిపిస్తది. బట్ 1 మార్క్‌కి, హాఫ్ మార్క్ ఇచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. అని బాండ్ ప్రైస్ 2 మార్క్స్‌కొస్తది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. ఆహ్, 1000 par value bond whose market price 850. The bond carries coupon rates 8% has maturity period of 9 years. What would the yield to maturity? ఇంపార్టెంట్. ఈల్డ్ టు మెచ్యూరిటీ నేను చెప్తా అన్నాను. అక్కడ ఫార్ములా ఇక్కడ చెప్తున్నాను. యాక్చువల్లీ ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే ఏంటంటే ఈ ఫార్ములా ప్రకారమే చేయాలి. మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఐఎఫ్ఏ ప్లస్ అలా చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ ఎయ్యాలి. బట్ అంత అవసరం లేకుండా ఒక షార్ట్ కట్ ఫార్ములా అనేది యూజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు టెక్స్ట్ బుక్‌లో దొరకదు. రిమెంబర్ ఇది మీకు టెక్స్ట్ బుక్‌లో దొరకదు. వాట్ ద షార్ట్ కట్ ఫార్ములా? ఇక్కడ ఫస్ట్ మనకు ఇన్‌పుట్ మీకు సమ్ అర్థమైపోతే సగం సొల్యూషన్ మీకు అక్కడే దొరికేద్దండి. సమ్ అర్థం కాకపోతే ఎవరేం చేయలేరు. ఓకేనా? ₹1000 అనేది బాండ్ వాల్యూ. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫేస్ వాల్యూ. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత? 850. మార్కెట్ ప్రైస్ 850 ఓకే. బాండ్ క్యారీస్ కూపన్ రేట్ 8%. ఇంట్రెస్ట్ వచ్చేసి ₹80 అవుతుంది. అంతే కదా! 8% ఇంటూ 1000 ₹80. మెచ్యూరిటీ పీరియడ్ అనేది 9 ఇయర్స్. ఈల్డ్ టు మెచ్యూరిటీ. వాట్ ఇస్ ద ఫార్ములా? యాన్యువల్ ఇంట్రెస్ట్ ప్లస్ ఫేస్ వాల్యూ మైనస్ ప్రైస్. ఫేస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ వాట్? ₹1000. ₹1000 మైనస్ ప్రైస్ అంటే ఎంత? ప్రైస్ అంటే మీకు ఎప్పుడు చెప్పండి. మార్కెట్ ప్రైజే ప్రైస్ ₹850 బై ఎన్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. నంబర్ ఆఫ్ ఇయర్స్ అంటే ఇక్కడ ఎంత? 9. 9 ఇయర్స్ కదా మెచ్యూరిటీ. 80 ఈస్ ద ఇంట్రెస్ట్, 1000 is the face value, 850 మార్కెట్ వాల్యూ బై 9 ఇయర్స్ బై 1000 ప్లస్ 850 బై 2. దీన్నంతా కాలిక్యులేట్ చేస్తే రఫ్‌గా 10.45% ఈల్డ్ వస్తుంది. ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటే ఎంత? 10.45. ఇన్ అండ్ అరౌండ్ 10కి 11కి మధ్యలో ఉంటదనమాట. ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు. దిస్ ఇస్ అప్రాక్సిమేట్‌లీ వాల్యూ. యూ గాట్ ద పాయింట్? నెక్స్ట్ వన్. You have a bond of coupon at 8%, face value 1 lakh, yield to maturity 6%, may mature to 5 years. Find the Macaulay duration, modified duration. Macaulay duration అనగానే మీకు ఫార్ములా గుర్తుండాలి. ఏంటి? సమ్మేషన్ పీవీ ఇంటూ టీ బై బాండ్ ప్రైస్. కదా! ఇది ఇంతకుముందు చెప్పాను. మీకు మోడిఫైడ్ డ్యూరేషన్ ఇస్తాడు గానీ, మెకాలే డ్యూరేషన్ ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే లెంథీ ప్రాసెస్ ఇది. కదా! లెంథీ ప్రాసెస్. బట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మెకాలే డ్యూరేషన్ తక్కువ ఫోకస్ చేయండి. ఎక్స్‌ప్లెయిన్ మొత్తం చేస్తాను. ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ సమ్మేషన్ పీవీ ఇంటూ టీ, సిగ్మా పీవీ ఇంటూ టీ. పీవీ అంటే నథింగ్ బట్ ప్రెజెంట్ వాల్యూ. ప్రెజెంట్ వాల్యూ అంటే బాండ్ ప్రైస్ ఎలా కాలిక్యులేట్ చేస్తామో అలానే కాలిక్యులేట్ చేయాలి. దీనికోసం ఏంటంటే ఫస్ట్ నంబర్ ఆఫ్ ఇయర్స్ కాలమ్స్ ఏసుకుంటాం. ఇది మీకు టెక్స్ట్ బుక్‌లోదే నేను మీకు చూపిస్తున్నాను. అంటే నేను అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేయట్లేదు ఇంక అన్ని చూపించడానికి. బట్ ఐ విల్ ట్రై టు కవర్ ఆల్ ద థింగ్స్. ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే సమ్మేషన్ పీవీ ఇంటూ టీ పక్కన పెడదాం. బాండ్ ప్రైస్ కాలిక్యులేట్ చేస్తాం. బాండ్ ప్రైస్ మీకు తెలుసు ఫార్ములా. ఇంట్రెస్ట్ ఇంటూ పీవీఐఎఫ్ఏ ప్లస్ ప్రిన్సిపల్ ఇంటూ పీవీఐఎఫ్. ఇంట్రెస్ట్ అనేది 8,000. వై? 1,00,000 రూపీస్ ఫేస్ వాల్యూ, 8% కూపన్ రేట్. 8,000. ఇక్కడ ఇన్ బ్రాకెట్‌లో ఎప్పుడైనా మీరేసినప్పుడు ఏం చెప్పాను? రిక్వైర్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎయ్యాలి. అంటే మార్కెట్ రేటే ఎయ్యాలి. మార్కెట్ రేట్ ఎంత? 6%. పీవీఐఎఫ్ కాలిక్యులేట్ చేయడం మీకొచ్చు. ఎలా కాలిక్యులేట్ చేస్తారు? 1 డివైడెడ్ బై 1 డివైడెడ్ బై 1 ప్లస్ 0.6. 1 డివైడెడ్ బై 1.6 చేసి ఎన్ని టైమ్స్ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి? 5 టైమ్స్ ఈక్వల్ టు ప్రెస్ చేయాలి. 5 టైమ్స్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ దిస్ వాల్యూ 0.75. జీటీ బటన్ ప్రెస్ చేస్తే యూ విల్ గెట్ దిస్ వాల్యూ. ఓకేనా? టోటల్ కాలిక్యులేట్ చేస్తే యూ ఆర్ గెట్టింగ్ దిస్ వాల్యూ. దిస్ ఈస్ వాట్? బాండ్ ప్రైస్. ఈ బాండ్ ప్రైస్. న్యూమరేటర్‌లో సమ్మేషన్ పీవీ ఇంటూ టీ ఉంది కదా! ఈ సమ్మేషన్ పీవీ ఇంటూ టీ ఎలా కాలిక్యులేట్ చేయాలి సార్ అంటే ఫస్ట్ 5 ఇయర్స్‌కి ఏసుకుంటాం.
5 ఇయర్స్ కూడా ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్‌లో 8,000, సెకండ్ ఇయర్‌లో 8,000, థర్డ్ ఇయర్‌లో 8,000, ఫోర్త్ ఇయర్‌లో 8,000, ఫిఫ్త్ ఇయర్‌లో ఏమవుతుంది? అసలు ప్లస్ ఇంట్రెస్ట్ 2 కలిపొస్తాయి. యూ గాట్ దట్ పాయింట్? అసలు ప్లస్ ఇంట్రెస్ట్ 2 కలిపొస్తుంది ఫిఫ్త్ ఇయర్‌లో. నెక్స్ట్ పీవీఎఫ్ అంటే ఏంటంటే, ఇదే డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఇక్కడ కూడా ఏస్తాం. డిస్కౌంట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? 1/1 ప్లస్ ఆర్ పవర్ n. అంటే 1/1 ప్లస్ సో 1/1 ప్లస్ ఇక్కడ 6% ఏస్తామా? 8% కాలిక్యులేట్ చేస్తామా? పీవీఐఎఫ్ 8% కాలిక్యులేట్ చేస్తాం. వై? బికాస్ మార్కెట్ వాల్యూ లోపల మీకు బ్రాకెట్ లోపల ఎప్పుడు కూడా రిక్వైర్డ్ రేట్ అనేది 6% రిక్వైర్డ్ రేట్ 6% కదా! యాహ్! ఈల్డ్ టు మెచ్యూరిటీ. ఈల్డ్ టు మెచ్యూరిటీ అండ్ రిక్వైర్డ్ రేట్ ఒకటే. పర్సెంటే కాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? 1/1 ప్లస్ 0.6 1/1 ప్లస్ 1.6 చేసి ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ ప్లస్ చేయాలి? మెచ్యూరిటీ ఎంత? 5 ఇయర్స్ కదా! 5 టైమ్స్ ప్లస్ చేస్తాం. ప్లస్ చేస్తే యూ విల్ గెట్ దిస్ వన్. పీవీఐఎఫ్ ఏ కాదు, పీవీఐఎఫ్ఏ కాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? ఈ వాల్యూ వస్తుంది కదా! ఈ వాల్యూని ఈ వాల్యూతో ఇంటూ చేశారనుకోండి. యూ విల్ గెటింగ్ దిస్ వాల్యూ. మీకు ఈ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని ఈ వాల్యూని నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇది పీవీ వాల్యూ ఇది. నంబర్ ఆఫ్ ఇయర్స్‌తో ఇంటూ చేస్తే యూ విల్ గెట్ దిస్ వాల్యూ. ఇది ఫస్ట్ ఇయర్‌కి. సెకండ్ ఇయర్‌కి ఇది ఇంట్రెస్ట్‌కి సేమే. ఇది మీది సేమే. 1/1 ప్లస్ 1.6 ఇంటూ 2 పేర్ చేస్తారు. పేర్ ఇన్ ద సెన్స్ ఏమవుతుంది? 2 టైమ్స్ ఈక్వల్ టు ప్లస్ చేస్తాం. అంతే కదా! అప్పుడు మీకు ఈ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూని ఎవరితో ఇంటూ చేయాలి? ఈ దీంతో ఇంటూ చేయాలి. సీఎఫ్ ఇంటూ పీవీఎఫ్. ఈ 2 ఇంటూ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని మళ్ళీ టీతో ఇంటూ చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. గెట్టింగ్? ఇలా మొత్తం అన్నీ చేసాక సమ్ చేస్తే యూ ఆర్ గెట్టింగ్ ఇది. 4,70,804. దిస్ ఈస్ నథింగ్ బట్ న్యూమరేటర్ వాల్యూ. ఎంఎస్ఎన్ పీవీ ఇంటూ టీ. మనకు డ్యూరేషన్ కావాలంటే 4,70,804 బై వాట్? బాండ్ ప్రైస్. బాండ్ ప్రైస్ ముందే కాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. 107696. అరౌండ్ 4.37 అనేది ఇయర్స్ వస్తుంది. అంటే అతను ఆ బాండ్‌ని 4.37 ఇయర్స్ పెట్టుకుంటే, ఎటువంటి ఇంట్రెస్ట్ రిస్క్ కూడా అతనికి ఉండదు. దట్ ఈస్ వాట్ ద కాన్సెప్ట్ ఈస్. ఓకేనా? చూసారా ఎంత లెంథీ ప్రాసెస్ ఇది. ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. బట్ మోడిఫైడ్ డ్యూరేషన్ మాత్రం అడుగుతారు. మోడిఫైడ్ చాలా సింపుల్ కాన్సెప్ట్. డ్యూరేషన్ బై 1 ప్లస్ వైటీఎం. అంతే కదా! డ్యూరేషన్ మనకెంతొచ్చింది? 4.37. 1 ప్లస్ వైటీఎం ఎంత ఇచ్చాడు? 1.06. దట్ ఈస్ నథింగ్ బట్ 4.12. అంటే ఏమవుతుందంటే ఫైనల్‌గా దీని నుంచి ఏమొచ్చింది? 1% ఇంట్రెస్ట్ చేంజ్ జరిగితే ప్రైస్ అనేది 4.12% అనేది తగ్గుతుంది. యూ గాట్ దట్ పాయింట్. ఇది అర్థమైంది. మోడిఫైడ్ డ్యూరేషన్ ఎందుకు కాలిక్యులేట్ చేస్తాము? 1% మోడిఫైడ్ డ్యూరేషన్ వచ్చే వాల్యూ, అవుట్‌పుట్ వాల్యూ ఏదైతే ఉంటదో దట్ ఈస్ ఈక్వల్ టు 1% ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజ్‌కి. సపోజ్ మోడిఫైడ్ డ్యూరేషన్ గాని మీకు 3% వచ్చిందనుకోండి. అంటే 1% ఇంట్రెస్ట్ చేంజ్ గాని అయితే, ఐదర్ తగ్గితే 3% బాండ్ ప్రైస్ పెరుగుతుంది. 1% ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే 3% బాండ్ ప్రైస్ తగ్గుతుంది. దట్ ఈస్ వాట్ మోడిఫైడ్ డ్యూరేషన్. గెట్ ద పాయింట్? సో, ఇందులో ఇంతకు మించి ఇంకెక్కువ అవసరం లేదు కూడా. ఎక్కువ రావు కూడా. హోల్ చాప్టర్‌ని కవర్ చేశాను. మీరు ఈ వీడియోని అలా చూస్తే చాలు. ఎగ్జామ్ ముందు రివిజన్ చేసినా సరే. ఓకేనా? ఎక్కువ మందికి షేర్ చేయండి. కైండ్లీ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.